ఫిల్లర్ ఇంజెక్షన్స్ ప్రొసీజర్ కి ఎంత టైం పడుతుంది, ఎలా ఉంటుంది ప్రొసీజర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యూజువల్గా ఫిల్లర్ ఇంజెక్షన్స్ ఎట్లా ఉంటాయంటే ఇట్స్ ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్. అంటే మన పేషెంట్ వస్తారు, ఇంజెక్షన్ చేయించుకుంటారు, వెంటనే వెళ్ళిపోతారు. అంతేగాని దీనికి అడ్మిషన్ ఇలాంటివి అవసరం ఉండదు. అండ్ అలాగే పేషెంట్ మనం ఫిల్లర్ ఇంజెక్షన్స్ చేసుకోవాలి అని డిస్కస్ వాళ్ళు ఒకసారి డిసైడ్ అయిన తర్వాత మనం వాళ్ళది హిస్టరీ అనేది తీసుకుంటుంటాం అనమాట. ఇలాంటి హిస్టరీ అంటే కొంతమందికి రకరకాల వేరే కోమాబ్స్ ఉండొచ్చు, అంటే బీపీ ఉండొచ్చు. మనం బాగా బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు అన్‌కంట్రోలబుల్ బీపీ ఉన్నారనుకోండి, ఇంజెక్షన్ చేసినప్పుడు అది మళ్ళీ బ్లడ్ క్లాట్‌లా ఫార్మ్ అవ్వడము, ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం ముందే వాళ్ళకేమైనా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అనేది చూస్తుంటాము. వేరే కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. అలాంటి వాళ్ళలో గానీ, లేదంటే స్కిన్‌కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉండడం గానీ, స్కిన్ ర్యాషెస్ గానీ, యాక్నే అంటే పింపుల్స్ అనేవి ఎక్కువగా ఉండడం గానీ, ఇలాంటి రీసెంట్‌గా డెంటల్ సర్జరీస్ అలాంటివేమైనా అయినాయా? ఇలాంటివన్నిటిని మనం వాళ్ళతో డిస్కస్ చేస్తామనమాట. చేసి ఏది చెయ్యాలి, లేదంటే కొన్నిసార్లు బ్లడ్ క్లాటింగ్ బ్లడ్ థిన్నర్స్ అనేవి యూజ్ చేస్తుంటారు కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల. సో ఇలాంటివి ఏమీ లేవు అని డిసైడ్ చేసుకున్న తర్వాత మనం ఫిల్లర్ ఇంజెక్షన్స్‌కి వెళ్ళొచ్చు అని వాళ్ళకి ఒక గ్రీన్ సిగ్నల్ అనేది ఇస్తామనమాట.